మరి ఏం చేయబోతున్నారు? మన ఎరపతిరేని శ్రీనివాసరావు గారు మేనిఫెస్టో తీసుకొచ్చాడు. మనం 2019లో మేనిఫెస్టో తెచ్చి 9 ఐటమ్స్లో 8 పూర్తి చేశాం, 9వ కూడా చేపట్టాం. ఆయన జీవితంలో ఎప్పుడైనా మేనిఫెస్టో తెచ్చాడా సోదరుల? గతంలో 6 సార్లు పోటీ చేశాడంట. మనల్ని కాపీ కొట్టి ఈసారి తెచ్చాడు. నేను అనుకున్నా కాపీ కొడితే కనీసం బాగుంటుంది అనుకున్నా. మా స్కూల్లో ఒకడు ఉండేవాడు, వాడికి చదువు రాదు, ఎగ్జామ్లో కాపీ కొట్టేవాడు. వాడు ఎంత తెలివైనవాడంటే పక్కోడికి చూస్తూ రాస్తూ కామా ఫుల్ స్టాప్ కూడా కాపీ కొట్టాడు. టీచర్ అనేది నీకు కాపీ కొట్టడం కూడా చేత కాకపోతే అట్లా కనీసం అయినా తీయాలి కదా. అట్లా మనం ఏమి ఇచ్చామో అదే మరుసటి రోజు మనం 12 ఐటమ్స్ ఇచ్చాం. 12ని 2 చేశాడు, 24 చేసి అదే ప్రింట్ చేసి ఇస్తున్నాడు. ఈ యొక్క తెలివి ఎక్కడుంది రా అనుకున్నా. అంతే అంటాడు. ఇంటింటికి ఒక గ్యాస్ ఇస్తాడంట 5 సంవత్సరాలు. నేను అడుగుతున్నా, 5 సంవత్సరాలు 60 నెలలు 850 రూపాయలు చేసే గ్యాస్ సిలిండరు, నెలకి 14 రూపాయలు, రోజుకే 40-50 పైసలు. అసలు గురజాల నియోజకవర్గంలో పిచ్చగాడికి ఎవరికైనా 50 పైసలు ఎంత తీసుకుంటారు చెప్పండి? తీసుకుంటారా? తీసుకోరావే. అందుకే నేను రూపాయలు అడుగుతున్నా. అమ్మా మీకు నీళ్లు కావాలా గ్యాస్ కావాలా? ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నా, నీళ్లు కావాలా గ్యాస్ కావాలా? నీళ్లు కావాలా గ్యాస్ కావాలా? మనమేమో నీళ్లు, రోడ్లు, స్కూళ్ళు, హాస్పిటల్స్ అంటుంటే ఆయన గ్యాస్ ఇస్తా అంట. గ్యాస్ అలా చెప్పుకొని ఆడవాళ్ళే రేపు చెప్తారు. ఏది ఏమైనా నేను మిమ్మల్ని కోరుకునేది ఒక్కటి, అందరం అన్నదమ్ములం, అందరం ఆ దేవుడు సృష్టించిన మనుషులమే సోదరులారా. మనందరికి ఉండేది అదే 2 కాళ్ళు, అదే 2 చేతులు, అదే 2 కళ్ళు, ఏం వ్యత్యాసం లేదు. అసమానతలు ఉంటే ఆర్థిక అసమానతలు. ఎవరన్నా గర్వంతో విర్రవీగామా అంతకన్నా బుద్ధిహీనుడు కూడా ఉండదు. అంతా సమానమే. ఏదో మీ రోడ్లు వేస్తే ఇక్కడ నిలబడి మీ ముందు ప్రసంగిస్తున్నాను. మీరు అవకాశం ఇస్తే మీ ప్రతినిధిగా అసెంబ్లీలో గళం ఎత్తుతున్నాను తప్పితే అందరం ఒక్కటే. ఏం పెద్ద విదేశించాల్సిన సమయం కాదు.